అమ్మా నమస్తే. బాగున్నారా? అమ్మా మీ పేరేంటమ్మా? నా పేరు నీలాప రామలమ్మ. రాములమ్మ. ఇంటి పేరు నీలాపరి. ఇంటి పేరు నీలాపరి. ఓకే. మీకు ఏమైంది వేలికి? ఇవన్నీ పుండాయింది అండి. తర్వాత వేలు తీస్తారా? అలాగా అది పోయింది, మందులు వేసుకుంటే తగ్గింది. అయ్యో, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరు లేరు తల్లి. ఏమ్మా ఎవరు అంటే ఎక్కడ ఉన్నారు? అబ్బాయిలు 2 చచ్చిపోయినారు, మా ఆయన చచ్చిపోయినారు. నాకు ఇంకా ఏ దిక్కు లేదు, ముక్కు లేదు. ఇంకా నేను నా ఆయన ఇంకా ఏదో ముగ్గురు గంజి నీ కానీ కాడకొని తాగడం నా బతుకు. ఏం లేదు. 2 కొడుకులమ్మా మీకు? 2 కొడుకులు చచ్చిపోయినారు. అయ్యో రమ్మా, ఎలా చనిపోయారు? ఓ కొడుకు పాము కుట్టి చచ్చిపోయినాడు పెద్దోడు. ఓ కొడుకు ఏమో చిన్నోడేమో జబ్బు చేసి చచ్చిపోయినాడు. బాగా చేసుకోవడానికి డబ్బు లేక పొంగొట్టి వేసుకున్నాను. ఏం చేస్తాను? ఇంకా అలాగే బాబు ఒకనాడు ఎవరైనా తగ్గి బియ్యం అడుక్కుంటే ఒకనాడిని కాసుకోవడం. ఇక నీకు ముగ్గురు గింజలు అడిగితే పోతే తాగేసి అలాగే ఉంటాను. ఎదిగిన కొడుకులే కదమ్మా, పెద్ద పిల్లలు? పెద్ద కొడుకు లేదు బాబు, ఎదిగిన కొడుకులేము. ఎంత వయసు ఉంటుంది? పెళ్ళిడికి వచ్చేసినాడు. చిన్న అబ్బాయికి పెళ్లి చేసినాను మా ఆయన ఉన్నప్పుడే. ఆ అబ్బాయి చచ్చిపోతే ఇంటికి పోయింది. పిల్లలు ఉన్నారా పోనీ కొడుకుకి? ఒక ఆడపిల్ల ఉన్నారండి. వస్తారా కోడలు మనవరాలు? రారా. పెళ్ళి ఎన్నాళ్ళకి జరిగింది ఇలా? పెళ్ళి ఆయన్ని ఆ పాప పుట్టి ఒక 5 సంవత్సరాలు ఎన్నాళ్ళు అయింది. అబ్బాయి చనిపోయినాడు. 5 సంవత్సరాల వరకు ఉన్నాడు. జబ్బు చేసిందమ్మా? జబ్బు చేసిందమ్మా. ఏం జబ్బమ్మా? ఏం జబ్బు మరి నాకు కాంట్రాని జబ్బు. ఏం జబ్బు వచ్చిందో బాగా తిరుగుతానే ఉండి కూడా అలా తడుక్కుని చచ్చిపోయినాడు. చిన్న అబ్బాయి వాళ్ళది పుట్టోళ్ళు. పెద్ద అబ్బాయికి పాప కుట్టింది. అబ్బాయికి పెళ్ళి అయిందా? అబ్బాయి పెళ్ళి అవ్వకుంటే చచ్చిపోయినాడు. పెద్ద అబ్బాయికి పెళ్ళిడికి వచ్చేసినారు. పెళ్లి చేద్దాం అనుకుంటుంటే ఇవన్నీ బుట్టలు ఆకించేసి పొంగులు వచ్చేసి ఒళ్ళంతా చీము రక్తం వచ్చి అలాగా 6 నెలలు ఉండి చచ్చిపోయినారు అబ్బాయి, పెద్ద అబ్బాయి. పాము కాటు వల్ల? పాము కాటు చాలా కష్టాలు పడ్డాను తల్లి. తాగడానికి గింజి దొరుకుతుంది. ఆ పిల్లల కోసం ఏదడానికి ఊళ్ళో శ్రమలు పడ్డాను. పెద్ద కొడుకు ఊళ్ళో శ్రమలు పడ్డాను. మరి చీము నెట్టుడు ఒళ్ళంతా తింటేసి కాలిపోయిన బొమ్మల్లాగా వచ్చేసి ఇదంతా ఒళ్ళంతా ఇదంతా రోజు ఇంత పసుపు నూరి రాసి బట్టలు వేయి ఉతికి ఆ అబ్బాయి ఏమో నాకు అందుకున్నది ఏమో ఈ చెయ్యికి అన్ని రూపు చేయడానికి నాకు పుండు అయిపోయింది ఈ చెయ్య. మీ అబ్బాయికి సేవ చేయడం వల్ల చెయ్యాలా అయిపోయిందా? మామూలుగా అవ్వలేదా? నాకు పుండులాగా బయలుదేరి అలాగా రెచ్చిపోయింది ఈయనంతా. అంటే మీ వేలుకి ఒక సపరేట్ స్టోరీ ఉంది, అది మీ కొడుకు వల్ల అన్నమాట. మరి ఎలాగమ్మా పాపం ఎదిగిన కొడుకులు 2 చనిపోయారు. మీ భర్త ఎలా చనిపోయారు? మా భర్తకి క్యాన్సర్ జబ్బు అండి. నీకంటే తోడు ఎవ్వరు లేదు, నాకు తోడు ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్ని. ఇంకా చచ్చినా పుచ్చినా లోనికి చచ్చిపోయినా ఎవరైనా పైలు చూస్తే చచ్చిపోయిందని అనాలి కానీ నాకు ఎవ్వరు లేరమ్మా. చాలా పెద్ద కష్టం దేవుడు ఇచ్చి చాలా పెద్ద కడుపుని 2 కొడుకులు పుట్టారు. బాగానే ఉండేవారు మా కొడుకులు, మీతో బాగా చూసుకునేవారు? బాగానే చూసేవాళ్ళం. కూలీనాలు తెచ్చిపరిచేవాళ్ళం మాకు అందిన కానీ. మరి కూలీనాలు తెచ్చిపరిచి ఒకరికి తాగేవాళ్ళం. అది అందరు పోతే నాకు వెళ్ళి తెచ్చిపడతారు. నాకు ఇవి కాళ్ళు చెయ్యిలు రాలేదు. అలా ఇంటి కాడి నీ కాడు బుక్కుడు అడుక్కొని తాగడం నా బతుకు. మీ ఊర్లో ఎంతమంది అమ్మా గడప? ఎన్ని ఇల్లులు ఉన్నాయి మీకు? 30 ఇల్లు ఉంటాయి కానీ అండి. ఇంకా అలాగలాగ జనాలు చచ్చిపోయి ఇంకా తగ్గిపోతున్నాయి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 30 గడప ఉంటుంది. 30 గడప ఉంటుంది. 30 గడపలు ఉన్నాయా? సరేలే అమ్మా రాములమ్మ, నువ్వేం బాధపడకు.
ఇంకా మనం ఏం చేసేది ఏం లేదు, చక్కగా ఇద్దరిని సంతానం కన్నావు, కొడుకుల్లే కన్నావు, కానీ నీకు ఆ అదృష్టం లేదు. భర్త తోడున్నా బాగుండు, ఇద్దరు కలిసి కనీసం తోడుగానన్నా ఒక్కొక్కరు ఉండేవారు. ఎదిగిన కొడుకులే చనిపోయారు. కొడుకులు తోడు లేడు. నేను పుట్టడమే మా అమ్మ కడుపు నుంచి పాపం చేసి పుట్టినట్టు, లేకపోతే నేను ఇలాగైపోతాను. మా బియ్యం అవి వస్తున్నాయా? కోట బియ్యం ఇస్తున్నారా? ఎన్ని కిలోలు? 5 కేజీలు వస్తున్నాయి ఒకదానికి. సరిపోతున్నాయా? ఇంకా అలాగే మరి నేను చెప్తున్నాను, ఒకనాడు వండుకుంటే ఒకనాడు నీకారు బుక్ అడుక్కొని తాగుతాను. ఎవరైనా ఇవ్వకపోతే ఇస్తారమ్మా, ఎవరైనా అడిగితే బుక్కి గింజ వస్తారు. ఒక పూటకి వండుకోలేనని బతికితే పోతారు, వెళ్ళి పోతారు. పెన్షన్ అది వస్తుందా? నాకు పెన్షన్ రాలేదండి. మీకెందుకు రాదు? పెద్దోళ్ళే కదా. పెద్దోళ్ళే ఈ చిన్న పని ఒక అమ్మ పెన్షన్ 2 నెలలు నేను అందుకున్నాను. నా పెన్షన్ అన్నీ నేను అందుకున్నాను. అందుమూలి అని పోయింది. ఇప్పుడు మొన్న పెట్టినామన్నారు, వస్తారు. పెన్షన్ కూడా లేదు ప్రస్తుతానికి. అయ్యయ్యో, పెన్షన్ లేదు. ఏమ్మా మీ రాత ఎలా ఉంది? ఏమవుతాను, నా ఇంకా భగవంతుడు ఇలాగ నాకు రాత పెట్టేది కదండి, ఏం చేస్తాను. కనీసం ఆ పెన్షన్ వచ్చానా మీకు తినడానికి బియ్యం కొంచెం కొనుక్కొనైనా తినేవాళ్ళు కదా. సరేనమ్మా, అయితే నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. సరేనా? తీసుకురండి రేషన్. అందులో ఏమన్నాయి చూసుకోమ్మా. నీకేమైనా కావాల్సిన ఉంటే పక్కన పెట్టుకో, ఆ పక్కన పెట్టుకో. నీకేం కావాలో తీసుకొని పక్కన పెట్టుకో. అవి బిస్కెట్ ప్యాకెట్లు తింటావా? బిస్కెట్లు తింటాను. ఇదేంటి? అది ఆయిల్, నూనె. కావాలా? తీసుకుంటాను. నీకు ఏది కావాలో అదే తీసుకో మరి. తీసుకుంటావా? సరే తీసుకో. చాలా ఏమున్నాయి ఇంకా అందులో? అది ఉప్మాను. ఉప్మా టిఫిన్ చేసుకుంటారా? చేసుకుంటాను. ఇది చాలా. మామ పచ్చడి వదిలేసావు, సాల్ట్ ప్యాకెట్లు వదిలేసావు, కందిపప్పు వదిలేసావు, కొబ్బరి నూనె కూడా వద్దా నీకు? తెచ్చుకుంటాను కొబ్బరి నూనె. అది పసుపు. అది అదేంటి? అది కారం. ఇది కారం. కందిపప్పు తీసుకుంటానండి. కందిపప్పు కావాలా? మరి ముందు వదిలేసావు కదా, ఇంకెందుకులే మరి. వద్దులే, పక్కన పెట్టే. వద్దన్నావుగా ఫస్ట్ కందిపప్పు. మరి తీసుకోలేదు ఇందాక? తెచ్చుకుంటాను ఇప్పుడు. వద్దులే, వద్దన్నావుగా ఇందాక. వద్దా? మరి ఇందాక తీసుకోలేదు? ఏం కింద ఉన్నది చూసినానండి. చూసుకోవాలి. ఇంటికి నీకు ఏది కావాలో తీసుకొని లక్ష్మీదేవి లాగా వరం ఇచ్చినప్పుడు తీసుకోవాలి. మనకి ఏది కావాలో అది లేదండి. ఇదా తీసుకుంటాను. అదొద్దు, కారం వద్దు. ఇవి పచ్చడిలు మామ. ఇవి పచ్చడి. ఒకటి గోంగూర, ఇంకొకటి అల్లం పచ్చడి. రెండిట్లో ఏది కావాలి? ఏదో ఒకటి చెప్తేనే. గోంగూర కావాలి. ఓకే, ఆంధ్ర బిడ్డ అనిపించుకున్నాం. తీసుకో. ఇదేంటి? ఇది కారం, పసుపు, సాల్ట్ డబ్బాలు సాల్ట్ ఉన్నాయి. ఉప్పు ఇవ్వండి. ఉప్పు కావాలా? సరే, అయితే కందిపప్పు వద్దు, అంతే కదా? కందిపప్పు మరి ఇంకా ఎందుకైతే ఇంకా మొత్తం నువ్వే తీసుకో. అయితే మొత్తం నువ్వే తీసుకో. ఇంకా మీ పేరు చెప్పుకొని కొన్ని రోజులు బతుకుతాను తల్లి. అలా బతకాలనే మేము వస్తున్నాం. సంతోషంగా కడుపు నుండి అన్నం తినాలనే. నీ పేరు చెప్పుకొని దిక్కు మొక్కులేని దాన్ని చాలా మేలు చేసిన తల్లి. నేను చచ్చిన దాకా నీ పేరు చెప్పుకొని బతుకుతాను. నువ్వు చచ్చే వరకు సరిపోవు. సరిపోయినా పేరైనా అంటారు కదా నీ పెట్టింది. బియ్యం 5 కిలోలు బియ్యం, మంచి బియ్యమే. పెట్టేసుకో. నీకు ఈ చీర నచ్చిందా? బాగుందా? బాగున్నాయి. నేత చీరలు. ఇగో చీర, జాకెట్టు,
లంగా మొత్తం సెట్టు తీసుకో. దుప్పటి నచ్చిందా? నచ్చింది బాబు. మీరు ఎట్టింది ఏదో ఒకటి నచ్చిందని చెప్తున్నారు. విధంగా గతి లేదు నాకు, చెప్తున్నాను. ఇలాంటి పాటలు మీ ఊరు వస్తే కత్తి చీరలన్నా పడేస్తారు కానీ నాకు తెలియదు. ఏం చెప్తా, ఇదిగో ఒకరు ఇచ్చినారు ఒక చీర 2 ముక్కలు చేసి లంగాలు కట్టుకుంటున్నాను. ఏం చేసిన తల్లి, దిక్కు మళ్ళీ బతుకున్నాను తల్లి. చెప్తున్నాను కదా, మా నాన్న అది అయిపోయి బతుకుతున్నాను. నీ కారు బుక్కుడి అనుకొని బతుకుతున్నాను తల్లి. 2 సంతానాన్ని కష్టపడి కానీ పెంచినా కూడా నీ ప్రాణానికి సుఖం లేదు. చివరి దశలో నీకు ఎవరు తోడలేరు. ఎవరు తోడలేరు. ఫంక్షన్ రాలేదు కదమ్మా, ఈ నెల నుంచి మీకు ఫంక్షన్ నా చేతితో ఫస్ట్ మీకు ఫంక్షన్ ఇచ్చాను. ఇక్కడ నుంచి మీకు లోటు లేకుండా ఫంక్షన్ ప్రతి నెల మీకు వస్తుందిలేండి. గవర్నమెంటే మీకు మీ మనసు కరిగి మరి ఏదే చిన్న లోపాలు ఉన్నాయి మీ దాంట్లో అవి సరి చేసి నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఫంక్షన్ వచ్చేలాగా భగవంతుడు కనికరిస్తాడులేండి. ఇక్కడ నుంచి మీకు తినడానికి లోటు లేకుండా జరిగిపోతుంది. ఏమో తల్లి నీ దయ వల్ల బాబు. ఫస్ట్ ఫంక్షన్ నేను ఇచ్చేసాను, భగవంతుడు అందుకే నన్ను పంపించాడేమో. అంతే బాబు. మీరు కడుపు నిండా ఖచ్చితంగా 2 నెలలు అయితే కడుపు నిండా అన్నం తినండి. ఇక్కడ నుంచి ఫంక్షన్ అనేది ఎందుకు రాదు, అసలు ఎందుకు మీకు అలా జరిగిందో తెలియదు కానీ. సరే సరే. అమ్మ పేరు రాములమ్మ. సో ఇది నేను ట్రైబల్ ఏరియా వచ్చానండి, నర్సీపట్నానికి. ఏటి గవరంపేట అన్న విలేజ్కి ఇంకొంచెం ముందుకు వస్తే ఈ బామ్మగారు కనిపిస్తారు మనకి. ఇదంతా ట్రైబల్స్ నివసించే ప్లేస్ అండి. సో మా అమ్మగారు 2 సంతానాన్ని కన్నారు, పెంచారు. పెద్ద పిల్లలు అయ్యేంత వరకు కూడా పెంచిన పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల 2 కూడా మంచి వయసులో ఉంటుండగానే చనిపోయితే ఆఖరికి బామ్మగారికి ఇప్పుడు ఎలా వచ్చిందంటే పరిస్థితి తినడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది. ఎవరో ఒక చేరిస్తే దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని 2 రోజులకి అంటే ఒకసారి ఒక చీర, ఒక రోజు ఇంకో చీర కట్టుకునే పరిస్థితికి వచ్చింది. భర్త చనిపోయారు, పెంచిన పిల్లలు చనిపోయారు. ఆఖరికి ఈమె పరిస్థితి ఎంత దారుణం అంటే మరి ఎందుకు ఫంక్షన్ ఇవ్వటం లేదు, ఫంక్షన్ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈ వయసు సుమారుగా 65-70 సుమారు దగ్గర ఉంటాయి, కానీ ఫంక్షన్ లేకపోవడం ఎంత దురదృష్టమో చూడండి. లైఫ్ అంతా కూడా ఆమెకు కష్టాలే తప్ప కడుపు నిండా అన్నం తన ఇంట్లో తను వండుకొని కడుపు నిండా అన్నం తినే భాగ్యం కూడా లేకుండా అయిపోయింది. సో అందుకనే నేను ఈ బామ్మగారిని ఎన్నుకోవడం జరిగింది. మరి నర్సీపట్నం ప్రాంతంలో ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా ఒకసారి అమ్మ దగ్గరికి రండి. ఆమెకు తోచింది ఏదో ఒకటి చూడండి. మనం ఒక చీర ఇవ్వగానే కూడా ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, అలాంటిది ఇంకో బియ్యం బస్తా మీకు తోచింది ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళిపోండి. అట్లీస్ట్ 2 చీరలు, ఒక 500, 1000 రూపాయలు, 2000 ఎంత ఇచ్చినా కూడా అలాంటి వాళ్ళకి సంతోషంగా కడుపు నిండా అన్నం తింటారు. ఫస్ట్ ఉండడానికైతే ఇల్లు ఉంది, తినడానికైతే కడుపుకి ఖాళీగా ఉందన్నమాట. సో అది మరి నేను ఇచ్చిన ఈ సరుకులు ఆవిడకి జీవితాంతం ఉంటాయనే ఉద్దేశంతో నేనైతే అంత ప్రయాణం చేయటం లేదు. ఎవరో ఒకరు ఈ వీడియో పక్కోళ్ళు ఆ పక్కోళ్ళు చూస్తే ఏవో ఒక విధంగా అయ్యో పాపం అంటూ కనీసం ఒక 10 కిలోల బియ్యమే ఇచ్చి వెళ్తే ఆవిడ అన్నం తింటారు కదా అని ఒక ప్రయాసంతో ఉద్దేశంతో నేను ఎంత ప్రయాసపడుతూ ఇలాంటి వాళ్ళని చేరుకోవడం జరుగుతుంది. సో చాలా వరకు సద్వినియోగం అవుతుంది. ఇలా వీడియోలు చూడటం వల్ల కింద అడ్రస్లు చూసి వెతుక్కుంటూ వెళ్ళి కొంత హెల్ప్ చేస్తున్నారు. సో నా కష్టానికి ఫలితం అదే అన్నమాట. అమ్మా ఎవరైనా వస్తే తీసుకోండి, ఏదైనా ఇస్తే కనుక తీసుకోండి, కడుపు నిండా అన్నం తినండి మీరు, సరేనా? సరే చూడు, అలా నవ్వుతూ ఉండు, అన్నీ అవే వచ్చేస్తాయి నీ దగ్గరికి, నడుచుకుంటూ వస్తాయి నీ దగ్గరికి. ఏమో తల్లి కూర్చోమ్మా, పర్వాలేదులే, నన్ను సాగనంపడానికి వస్తున్నట్టున్నావు నువ్వు. పర్లేదులే అమ్మా. సరే అయితే సరే బాయ్. సంతోషం తల్లి, ఆరోగ్యంగా ఉండమ్మా. బతుకు నీపి వచ్చిన ఫ్యాన్ పోయి చెప్పుకుంటాను తల్లి. బతుకెట్టి కదా.